నమస్కారం. కుందు పరివాహక ప్రాంత ప్రజల తరపున కుందు పోరాట సమితి, రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజా సంఘాల తరపున, కుందు పరిరక్షణ సమితి తరపున మేము కుందు ఎండిపోయిన కుందులో నిలబడి మాట్లాడుతున్నాం. ఈ దరిద్రం ఎందుకు వచ్చిందో గత 20-25 సంవత్సరాల నుంచి చెక్ డ్యాములు కావాలా, రిజర్వాయర్లు కావాలా, విజికం బ్యారేజెస్ కావాలా అని చెప్పేసి అడుగుతుంటే ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన వచ్చిన ఈ దరిద్రం ఇప్పుడు చూడండి. ఈ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజల యొక్క సాగునీరు యొక్క ఇబ్బంది ఎట్లా తిడుతుంది. దీనికి ఎండిపోయిన కుందులో ఏ విధంగా నీళ్లు కలెక్ట్ చేసుకుంటారు, ఏ విధంగా నీళ్ళు వచ్చేస్తాయి. ఈ దయచేసి నేను అధికారులకు విన్నవించుకునేది ఏంటంటే, గోరకల్లో ఎన్నో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ తాగడానికి నీళ్లు మీరు అంటే ఈ రాబో 2-3 నెలలు మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు కాస్త దయచేసి కొన్ని నీళ్లు వదలమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దరిద్రం పోవాలని చెప్పేసి అంటే వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నా కానీ విజికం బ్యారేజెస్, తర్వాత రిజర్వాయర్లు, తర్వాత 10 కిలోమీటర్లకు 5 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్ నిర్మించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పటికి కానీ ఈ నీటి ఎద్దడి తీరదు. ఎందుకని చెప్పేసి అంటే ఈ సంవత్సరం కూడా 67 టీఎంసీ సముద్రంలో కలిసిపోయినాయి. ఆ కలిసిపోయిన టీఎంసీలు మనకు ఉండింటి కనుక మనకు ఈ దరిద్రం ఉండేది కాదు. నమస్కారం.